ఒక అమ్మాయితో ఒక 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఒక ఇష్యూ నడుస్తుంది. ఫ్యాన్గా మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఇంటి దగ్గర రావడం స్టార్ట్ చేసేసి ఎవరా అమ్మాయి, ఎందుకు నీ చుట్టూ తిరుగుతుంది, ఈ ముద్దులు హగ్గులు? అయ్యో టార్చర్ అసలు ఎందుకు వస్తున్నా, ఎందుకు టార్చర్ పెడుతున్నా, ఇట్లా చెప్పాక ఎందుకు టార్చర్ పెడుతున్నా? సో అట్లా హరాస్మెంట్ అయితే అయినా నేను ఆర్టిస్ట్ లైఫ్ ఎంతైనా ఎవడేమన్నా తీసుకోవాలా? 100 మంది 100 రకాలుగా అనడము ఇవన్నీ జరిగినప్పుడు నీ సెల్ఫ్ కంట్రోల్ ఎట్లుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా చేసి సమాధానం చెప్పాలనే పాయింట్ ఎందుకు? తిన వేలు ఏదైతే ఉన్నదో ఆ వేలు మళ్ళీ దించాలి, క్లాప్స్ పడాలి, ఆ మొండితనంతోనే ఉన్నా తప్ప 4 సినిమాల నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి? సినిమాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి, మంచి ఆపర్చునిటీలు రావు. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేకపోతే ఏంటి? గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఉన్నట్టు లేదు, బట్ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నావు బ్రో. మమ్మీ లైక్ చనిపోయిన తర్వాత పేరెంట్స్ వాల్యూ ఇంకా నాకు ఎక్కువ అర్థమైంది. అంటే విషయానికి వచ్చేస్తే వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు మాట్లాడారు నీతో ఏమన్నా? లాస్ట్ వర్డ్స్ వెంటిలేటర్లో పెట్టినప్పుడు మాట్లాడలేదు, బట్ వింటూ ఉన్నది అంతే. వింటూ ఉన్నది, జస్ట్ హెడ్ నాట్ ఇచ్చింది కళ్ళు మూసుకొని ఇట్లా ఇలా ఇలా. సో అదొక్కటే నాకు ఇది ఉండే, లైక్ ఆ మూమెంట్ వేరు. దాని టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసావు, ఎందుకు? అది నా ఫాల్ట్. అది చెప్పడానికి కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిగ్గు ఉండాలి అది దేనికనే. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ సయ్యద్ సోహెల్ రేయాన్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మీ అందరికీ తెలుసు. సో కొన్ని రోజులు ఆ ఇండస్ట్రీకి దూరం అయిపోయి ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది. ఆయన స్క్రీన్ మీద కనిపించి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక వీడియో చేసి ఏం చేస్తున్నాడు అంటే ఒక ఎంటర్ప్రైనర్గా స్టార్ట్ చేసి తన కెరియర్ మళ్ళీ అంటే సెకండ్ ఇన్నింగ్స్ మరి ఏంటో తెలియదు స్టార్ట్ చేసి కళింగపట్నం అనే ఒక బిజినెస్ హైదరాబాద్ అండ్ వైజాగ్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు అనమాట. సో ఎంటర్ప్రైనర్గా తన పడే స్ట్రగుల్స్ ఏంటి, మనకిచ్చే సజెషన్స్ ఏంటి, అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ హౌ యూ బ్రో? బాగున్నారా? ఎందుకు సైకాటిక్ స్మైల్? అంటే దోస్తుగాడు ఇంటర్వ్యూ చేస్తా అంటే అది వేరే లెక్క ఉంటుంది, నాకు అదే అర్థమవుతుంది. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే అరే మీరు ఒకటి ఏం క్వశ్చన్లు వేసుకుంటారో తెలియదు అని చెప్పాడు. నిజం చెప్పాలంటే మేమైతే ఏం అనుకోలే, ఏం క్వశ్చన్ అడుగుతాడు వాడు నాకు కూడా తెలియదు. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇస్తున్నా. పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి తేడా ఏంద్రా? మైక్ ఇది ఉంటుంది కదా, ఇది పాడ్కాస్ట్ ఇన్డెప్త్గా లేదు. ఈ మైక్ కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. ఇన్డెప్త్గా ఒక సబ్జెక్ట్ గురించి వెళ్తున్నప్పుడు దాన్ని పాడ్కాస్ట్ అంటారు. జనరల్గా చేసేదాన్ని ఇన్డెప్త్గా అంటే అంత లోతుగా కాదు. అంటే నీ లైఫ్లో లోతుగా ఈరోజు వెళ్దామని డిసైడ్ అయ్యా నేను. బాగా లోతుగా అంటే ఎవరికీ తెలియని కోణాలు నేను చూపిద్దాం. లోతుకు పోకురా, మునిగిపోతావు చెప్తున్నద్దు. నేను మునగను, నేను మునుగుతా. అదే పడదు, నాకు పడుతుంది. అప్పుడే కూర్చో, నా సీక్రెట్ అంటే నీకు తెలుసు చెప్తున్నా. ఓకే, సో జనరల్గా పాడ్కాస్ట్ అంటే మంచిగా ఆఫీస్ సెటప్, రెగ్యులర్ ఒక సెటప్ ఉంటుంది, అక్కడే చేస్తాం. కానీ ఏంది సెటప్ ఏంటి? తప్పగా రావాల్సి వచ్చింది నీకోసం. అంటే ప్రతిసారి నువ్వు అందరితోని ఆఫీస్లో చేస్తున్నావు కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి, ప్లస్ నాకు ఒక పాజిటివ్ వైబ్ జిమ్ అంటే, సరే ఓకే చేసేద్దాం అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసిన. సో ఈ మధ్యకాలంలో ఈ సినిమాలు, రెస్టారెంట్ వీటితో పాటు ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నావు బ్రో. లైక్ మీ ఫాదర్ని జిమ్కి తీసుకురావడం డైలీ, ఆయన్ని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన్ని కూడా తీసుకెళ్ళడము. ఈ చేంజ్ ఓవర్ రీజన్ ఏంటి? మమ్మీ లైక్ చనిపోయిన తర్వాత నాకు ఇంకా వాల్యూ అర్థమైంది. అంటే లైక్ పేరెంట్స్ వాల్యూ ఇంకా నాకు ఎక్కువ అర్థమైంది. అంటే ఎవరైనా ఇంట్లో ఒక 2 బ్రదర్స్ ఉంటారు, అందులో ఒకరేమో ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేస్తారు, బట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడము లేకపోతే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా తమ్ముడు కానీ అన్న కానీ ఎవరో ఒకరు ఉంటారు. సో అందులో నేనేంటంటే ఫైనాన్షియల్లీ చూసుకున్నా, తమ్ముడేమో పేరెంట్స్ని ఎక్కువ టైం స్పెండ్ చేసాడు. సో నేను మా మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకా టైం స్పెండ్ చేస్తే బాగుండు మా అమ్మతోని అని చెప్పేసి నేను అనుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పటికీ మా అమ్మ గుర్తొస్తూ ఉంటుంది. సో
ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ పక్క నుండి ప్రతి ఒక్కటి వాళ్ళ కష్టాలు ఇష్టాలు అన్నీ తెలుసుకొని వాళ్ళని ఫుల్ఫిల్ చేయాలనేదే నా ఒక్క ఇది. ఇప్పుడు నేను దాని మీదనే కూర్చొని ఉన్నా నేను ఏదన్నా కానీ. అందుకే చెప్పిన, ప్రపంచం ఏదన్నా అనుకుని ఎవడైనా మీ అమ్మా నాన్న నీ వల్ల హ్యాపీగా ఉన్నారా, వాళ్ళని హ్యాపీ చూసుకుంటున్నావా అనేది నువ్వు చూసుకుంటే ప్రపంచానితో నీకు సంబంధం లేదు. అప్పుడు నీకు ఏ ఉండదు, అప్పుడు ఏ శక్తి నీకు ఏ పనికి రాదు. సో ఆంటీ విషయానికి వచ్చేస్తే అంటే సడన్గా అయిపోయింది కదా, అప్పటి వరకు బాగానే ఉంది మొత్తం. అంటే ఎక్కడ మీ మమ్మీకి కూడా సేమ్, నా మమ్మీకి కూడా ఇదే ఏంది అంటే కొంచెం ధైర్యంగా ఉండే, అంటే కాన్షియస్లోకి వస్తుందేమో అని చెప్పేసి. కానీ ఇంకా అక్కడ లాస్ట్ మినిట్ వరకు హోప్, బిఫోర్ డే నైట్ వరకు కూడా మనం మాట్లాడుకుని హోప్ అలా. అవును, హోప్ ఉండే నాకు, ఎందుకంటే ప్రోటీన్ ఏదో అయిపోతే తెప్పించిర్రు చనిపోయి బిఫోర్ 1 day బిఫోర్. సో ఒక ఏదో హోప్ ఉండే నాకు. సో అదే మేము అనుకోలేదు ఇంత తొందర ఇదవుతుందని. బట్ యా, వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు మాట్లాడారా నీతో ఏమన్నా లాస్ట్ వర్డ్స్? వెంటిలేటర్లో పెట్టినప్పుడు మాట్లాడలేదు, బట్ వింటూ ఉన్నది అంతే. వింటూ ఉన్నది, జస్ట్ హెడ్ నాట్ ఇచ్చింది కళ్ళు మూసుకొని ఇట్లా ఇలా ఇలా. సో అదొక్కటే నాకు ఇది ఉండే, లైక్ ఆ మూమెంట్ వేరు ధనుష్. ఎప్పుడు మనకు ఈరోజు పొద్దున్న వెళ్తే మనం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోయి అలసిపోయి ఇంట్లో పడుకుంటాం. మన అమ్మేమో తలుపు కొడతారే తిన్నావారా అని చెప్పి తిన్నాలే అని చెప్పేసి అని అంటాం. ఇవన్నీ ఉంటాయి మన లైఫ్లో. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదైతే పొద్దున్న నుంచి సాయంత్రం తిరిగి వచ్చినావో, నువ్వు తలుపేసుకొని నిద్రపోతావు చూడు, అది చెయ్యకు. వచ్చిన తర్వాత నువ్వు టైం స్పెండ్ చేయి, అట్లీస్ట్ 1 hour టైం స్పెండ్ చేయి. మీ అమ్మతోని కానీ మీ నాన్నతోని కానీ 1.5 hour 2 hours 1 hour కూర్చొని మాట్లాడు ఇంట్లో. వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. నీ ఫ్రెండ్స్తోనే కాదు తిరిగేది, వీళ్ళతో కూడా తిరుగు. వాళ్ళు ఒక్కటే కోరుకుంటారు నీ దగ్గర నుంచి, జీవితంలో ఏ స్వార్థం లేకుండా నిన్ను బాగా చూసుకునేది అమ్మా నాన్న ఇద్దరే, అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇది నేను నమ్ముతా. సో నేను అదే అంట, ఉన్నప్పుడు వాల్యూ తెలుసుకో. సో నాకు గుర్తుంది, లైక్ బూట్కట్ బాలరాజు సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే మీ మమ్మీకి ఒక స్క్రీన్ మీద సినిమా మొత్తం వేపించి చూపించి తన రివ్యూ తీసుకుని, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూపించి రివ్యూ తీసుకుని, సో ఆ మెమరీస్ అన్నీ గుర్తున్నాయా? గుర్తున్నాయి. మా మమ్మీ అంటే మై మామ్ ఈజ్ నాట్ లైక్ ఏదో ఏమంటారు సినిమా చేయాలి నా కొడుకు, ఒక అసలు సినిమాలు అంటే ఎక్కువ ఆలోచించేది కాదు మా మమ్మీ. షీ వాజ్ సో ఇన్నోసెంట్. ఆమె ఎలాంటిదంటే, నేను టెన్షన్ పడితే, నేను అక్కడ లోగు ఉంటే తను టెన్షన్ పడేదే తప్ప మిగతా విషయంలో వీడు సినిమాలు చేయాలి, వీడు సక్సెస్ అవ్వాలి అట్లా అనేది ఏం లేకుండే. వీడు హ్యాపీగా ఉంటే చాలు అని అనుకున్నది అంతే. సో ఏ సినిమా చూసినా కూడా కొంచెం నవ్వుకునేది, బాగుంది కదా అనేది, అట్లా సరదాగా అట్లా ఉండేది అనమాట. కానీ ఎక్కువ ఆవిడ పట్టుని కూర్చున్నది నీ పెళ్లి గురించి. లాస్ట్ 2 years నుంచి ఎప్పుడు పెళ్లి పాపం చాలా అంటే చాలా అడిగింది, 2 years పెళ్ళి 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 అని. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆ టైంలో నేను ఏదో ట్రాక్లో ఉండిపోయి, సో ఆ డిస్టర్బెన్స్లో ఉండిపోయి పెళ్ళి అనే టాపిక్ అనేది నాకు విరక్తి ఉండేదన్నమాట. బట్ మా మమ్మీ ఏంటంటే, పెళ్ళి చేస్తే బాగుంటుంది వీనికి అని చెప్పేసి అన్న. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది అదే, పెళ్ళి, మనవరాలు, మనవడు. సో అలా ప్రతి తల్లిదండ్రులు అనుకునేది, మా మమ్మీ కూడా అలాగే అనుకుంది. బట్ అవ్వలేదు. నెక్స్ట్ నీకే పుడతారు అనుకుంటా అంత ప్రేమ. నాకు ఏ పాప పుట్టినా కూడా నేను డెఫినెట్లీ మా అమ్మ పేరే పెడతా. ఒక టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసావు, అది ఎందుకు? సో బిగ్ బాస్ తర్వాత అందరూ ఏమనుకుంటారు, దీని అమ్మ జీవితం ఏంది, బిగ్ బాస్ తర్వాత ఈ మొత్తం 4 సినిమాలు చేసేసిండు మంచిగా, అది ఇది అని ఎవరి సమస్యలు అలాగ ఉంటే నాకు ఉండే ఆ టైంలో. బట్ తర్వాత నేను ఒకటేసారి అయిపోయిన చల్, నేను ఒక 6-7 seconds నాకు ఆ రోజు పోయి ఉంటే ఏంటి బ్రో పరిస్థితి? హ్యాంగ్ అయిపోయింది. ఈ రోజు నేను ఎంత ఇది ఉండేటోని కాదు కదా, ఈ రోజు బతికాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని అట్లా పడిపోయాడు ఒక ఇన్ని సెకండ్స్. అది అప్పుడు అంటే ఆ పీక్స్ మూమెంట్, అది లైక్ అది నా ఫాల్ట్. అది చెప్పడానికి కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిగ్గు ఉండాలి అది దేనికనేది. ఒకళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ఐ డిడ్ లైక్ దాట్. బట్ తర్వాత ఈరోజు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఒకవేళ ఆ రోజు ఒకవేళ నేను
లైక్ మొత్తం సీరియస్ అయిపోయి ఇదైపోయి ఉంటే, అంటే ఈ దునియాలో లేకపోయి ఉంటే ఈరోజు సోహెల్ అంటే ఉండేటోడు కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. నా సమస్యలు అన్నీ పోయినాయి, రెస్టారెంట్ పెట్టుకున్నా, అన్నీ అయినాయి. అదే అంటున్నా, ప్రాబ్లమ్స్ అండ్ పక్కనున్నోడు ఏదో అన్నాడు, లేకపోతే పరువు పోయింది. పరువు అన్న బొంగులో పరువు ఎవడికి కావాలి? ఏం మానభంగాలు చేసినావా, లేకపోతే మర్డర్లు చేసినావా, రేపులు చేసినావా, ఏం చేసినావు? చిన్న చిన్న వాటికి ఏదో ఫీల్ అయిపోయి, చిన్న చిన్న గొడవలకి ఇదైపోయి, పిచ్చి పిచ్చిగా చేసేసి ఏడిచి తందనాలాడి, అలా ఉన్నప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జస్ట్ హగ్ చేసుకో. దునియాలో లేని శక్తి అంతా వాళ్ళ దగ్గరనే ఉంది. హగ్ చేసుకొని వాళ్ళ పక్కన జస్ట్ నిద్రపో. ఎవరైనా లైఫ్లో జడ్జ్ చేయకుండా ఉంటారంటే వాళ్ళిద్దరే. సో టెన్షన్ పడకుర్రి. ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీథింగ్, లైక్ ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరీ, యువర్ లైఫ్ ఈజ్ పర్మనెంట్ అండ్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ పర్మనెంట్. కరెక్ట్. అది ఆ అమ్మాయి ఎవరు, ఒక అమ్మాయితో ఒక 2 years నుంచి రెగ్యులర్గా ఒక ఇష్యూ నడుస్తుంది. ఏమైంది ఆ పిల్ల? ఏం ఇష్యూ? నువ్వు చెప్పురా, నీకు తెలుసు కదా. నువ్వు చెప్పు స్టోరీ. ఇది నువ్వు ప్రోమోలో వేసుకుంటావు ఎవరు ఇప్పుడు? అందుకే చెప్పినావు. నాకు తెలుసురా నీ తెలివి. దరిద్ర గలీజ్గా అడిగిరా నువ్వు. మీరు ఎవరా అమ్మాయి, ఎందుకు నీ చుట్టూ తిరుగుతుంది? ఏం లేదు, యాక్చువల్లీ తను యాక్చువల్లీ ఎప్పుడో లక్కీ లక్ష్మణ్ టైంలో నా ఫ్యాన్గా వచ్చి జస్ట్ ఒక ఫోటో దిగింది, వెళ్ళిపోయింది. తర్వాత తను ఎవరో తెలియదు. ఒకసారి అఖిల్ నా నంబర్ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో లీక్ చేసేసిండు. అప్పటి నుంచి కొంచెం నా నంబర్ కొంతమందికి తెలిసిందనమాట. సో తెలిసిపోయి అమ్మాయి నంబర్ తెలుసుకొని నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి స్టార్ట్ చేసింది. నేనేమో అసలు ఫోన్ కట్ చేయాలి, ఫ్యాన్గా మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చిన, అయిపోయింది. తర్వాత ఇంటి దగ్గర రావడం స్టార్ట్ చేసేసింది. బొకేలు పట్టుకొని వచ్చేస్తుంది, ఎక్కడికి పడితే అక్కడ బొకేలు పట్టుకొని వచ్చేస్తుంది. వచ్చి హగ్ అంటది, కిస్ అంటది, ఏదో అంటది. ఓడి అమ్మ ఇదేంద్రా బాబు అని చెప్పేసి నేను ఎంత పోలీస్ స్టేషన్లో 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన. 2 సార్లు కంప్లైంట్. ఆర్యానాకి కింద పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతుంది. ఆర్యానా నాకు బిగ్ బాస్లో క్లోజ్ ఉండే కాబట్టి తను ఏదో ఊహించుకొని ఆర్యానాకి నాకు ఏదో ఉన్నట్టు, తను ఏదో అంటే తను ఏదో గర్ల్ ఫ్రెండ్ లాగా, అంటే కొంచెం మెంటల్లీ తను ఏంటంటే కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉందా ఏందో తెలియదు కానీ, బట్ ఎన్నోసార్లు ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ కూడా టెన్షన్ పడ్డది. ఏంది అమ్మాయి ఇట్లా వదులుతలేదు ఏంది అది ఇది అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చి పంపిర్రు. సో హరాస్మెంట్ అనేది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటాయి. నువ్వు కూడా చూసినావు, లైవ్లో చూసినావు నువ్వు. సో ఎలా ఉంటాయంటే ఘోరంగా ఉంటాయి మెసేజ్లు, అంటే మరీ దారుణంగా ఉంటాయి. అదే అది మెసేజ్లు చూపెడితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఒక 2-3 మెసేజ్లు అట్లా టార్చర్ అని చెప్పేసి నేను పెట్టుకున్నా. బ్లాక్ చేసేయచ్చు కదా. ఎన్ని బ్లాక్ చేయాలరా బాబు? రోడ్డు మీద పెట్టే నంబర్లకి వెళ్ళి ఫోన్ చేస్తే ఎన్ని బ్లాక్ చేస్తారు? ఇగో టార్చర్ 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 ఇన్ని నంబర్లు బ్రో. ఇందులో అవన్నీ బ్లాక్ చేసావా? డ్రైవ్కి తీసుకొని వెళ్ళినప్పుడు అదే చేద్దాం, ఏం చేద్దాం రా బాబు, కావాలి బీయింగ్ మై లవర్ అంట, ఏదో పెడుతుంది. నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఇంకొంటే చూడు చేసుకున్న నెంబరు టార్చర్ న్యూ లేటెస్ట్ న్యూ. ఇంకా చూడు ఉంటాయి. పండగ టైమ్ అండ్ ప్లేస్ చెప్పిన తర్వాత వస్తాను ఇక్కడికి మీట్ అవ్వడానికి. నీడ్ యువర్ కంప్లీట్ లవ్ ఓన్లీ టువర్డ్స్ మీ బీయింగ్ మై లవర్. ఏదేదో పెడుతుంది, ఆమె ఎవరో తెలియదు. మరి దీనికి సొల్యూషన్ అయిపోయింది. నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన, నార్సింగ్ పోలీస్ లవర్. నేను అక్క కాదు, అక్క అన్నావేంటి? అక్క అన్న నేను. అక్క అన్న కూడా సిగ్గురాదా? మంచి రొమాంటిక్ చాట్స్ ఉన్నాయి. సో గలీజ్గా పెడుతుంది మెసేజ్లు. అంటే నేను ఎంత టార్చర్ అనుభవించిందంటే అంత టార్చర్ అనుభవించిన. నీకు ఒక వీడియో చూపిస్తా. అసలు ఎందుకు వస్తున్నా, ఎందుకు టార్చర్ పెడుతున్నా, ఇట్లా చెప్పాక ఎందుకు టార్చర్ పెడుతున్నా, ఏం మిస్ అవుతున్నావు? మీ ఇంటి దగ్గర కింద పార్కింగ్లో. సో ఇట్లా ఇది ఉంటాయి అన్నమాట. అంటే నాకు అర్థం కావు అసలు ఏంది నీ అమ్మ జీవితం, అసలు ఎట్లా అయితే అసలు ఇల్లు అంటే ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అట్లా వస్తూనే ఉంటాయి. కానీ ఇది ఈమెందంటే ఇంకా పీక్స్ అనమాట. బొకే పట్టుకొని వచ్చేస్తుంది, స్వీట్లు పట్టుకొని వచ్చేస్తుంది, డ్రెస్సులు పట్టుకొని వచ్చేస్తుంది. ఆ డ్రెస్సులు నేను ఏమనంటే మా షెఫ్లకి ఇచ్చేస్తా. ఏం చేయాలి మరి? ఆ డ్రెస్ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది. మా షెఫ్లకి అరే పండగ అని చెప్పేసి అంట పయ్యా అంటారు. అది నిన్న కంప్లైంట్ ఇచ్చిన. నిన్న కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసిన. సో ఇస్తే పిలిచిర్రు, వార్నింగ్ ఇచ్చిర్రు. వాళ్ళ మమ్మీ నంబర్ అదంతా తీసుకొని అంతా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉందనుకుంటా అమ్మాయికి అని చెప్పేసి కూడా మాట్లాడారు.
సో ఇలా ఉంటాయి. వాళ్ళు ఆ డైరెక్ట్ అన్నారు, అదే అబ్బాయి చేస్తే బొక్కలేసి ఇప్పటికీ మొత్తం 4-5 బొక్కలు ఎరగొట్టేసేటోళ్ళు. కొంచెం ఏంటంటే లా ఏంటంటే కొంచెం అబ్బాయిల వైపు ఎక్కువ లేదు. ఇది నిజం ఇది. అది మాత్రం నేను 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, 2 సార్లు కూడా ఏం చేయలేకపోయారు. కానీ 3 ఇయర్సా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అసలు నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఎవరో, అసలు ఎందుకు వస్తుందో, ఎందుకు పోతుందో, ఎందుకు ఇంత రోడ్డు మీద పోయేటోళ్ళ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతుందో నాకు అర్థం కూడా కాదు బ్రో. సో అట్లా హరాస్మెంట్ అయితే అయినా నేను నెంబర్ మారుద్దామంటే మనకు అవ్వదు. నంబర్ మారుద్దామంటే ఇండస్ట్రీలో మొత్తం ఇదే నెంబర్ బాకిపోయింది. అది సో ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన పాపం వాళ్ళ మమ్మీ మాట్లాడితే వాళ్ళు చెప్పమ్మా నాకు తెలియదమ్మా, నా ఒంట్లో బాగాలేదు అది పాపం. ఆమె ఏంటంటే పాపం ఆరోగ్యం బాగాలేదు. తల్లిల మీద ఏం అరుస్తాం బ్రో వీళ్ళు చేసిన పాపానికి. నిన్న జీప్లో ఎక్కిచ్చేసి తీసుకుపోయినా. డైరెక్ట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన, వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళారు. నేను వెళ్ళాను. మా ఇంటి పక్కన అంటే ఎవరైతే మా మా మమ్మీ లాగానే అనమాట. మా అమ్మకి సొంత సిస్టర్ లాగా అనమాట. ఇక అట్లా ఉండే నేబర్స్ ఎవ్వరు మనకు మంచోళ్ళు దొరికితే మన ఇల్లు బాగుంటుంది. కూడా వండి పెడతారు. ఫుడ్ కూడా ఇప్పుడు మేము ఏంటంటే మా అమ్మ లేదు కదా, ఎప్పుడైనా మా తమ్ముడు నేను ఉన్నప్పుడు ఫుడ్ పంపించడము, అది కూడా 4-5 రకాల ఫుడ్ వండించి పంపించడం. సో నాకు తల్లిలాగా అనమాట. సో ఆవిడ వచ్చి అదే కేసులో కొంచెం హెల్ప్ చేసి ఇట్లా చేస్తుంది అది అని చెప్పేసి కొంచెం విట్నెస్గా అట్లా. సో ఇది కూడా నీ పాడ్కాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా కానీ అమ్మాయి వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అమ్మాయి మాట ఎక్కువ వింటుంది సమాజం, అబ్బాయి మాట వినదు. సో అందుకే నేను ఏంటంటే ఈ పాడ్కాస్ట్లో ఇప్పుడే చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆ అమ్మాయి వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. ఏదేదో నంబర్కి ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయాలంటే భయం. ఆపర్చునిటీ మిస్ అవుతుందేమో భయం. ఓపెన్ కదా లిఫ్ట్ చేయగానే ఫస్ట్ అంటది ఎప్పుడు చేద్దామా అంటది. ఏందిరా చేసేది ఇది అబ్బా జీవితం. లాస్ట్ డేస్లో మీ మమ్మీకి ఒక మాట ఇచ్చావని తెలిసింది. ఏంటన్నమాట? డ్రింక్ చేయను అని. అంతకుముందు కూడా ఎక్కువ తాగు కదా? ఎక్కువ తాగాలి. మరి కళ్ళు, వైన్, కళ్ళు ఈ రెండు ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి ఒకేషనల్లీ అట్లా నడిచేది. సో అది కూడా మానేసిన ఇంకా మొత్తం. ఎందుకు ఆవిడ ఆ మాట తీసుకున్నారు అంటే 5 days బ్యాక్ ఏమైందంటే, నేను పబ్లో గొడవ అవుతుంది. సో నిశాంత్ అని నాతో పాటు నిశాంత్ కూడా వచ్చిండు. నిశాంత్ అని కూడా ఉంటాడు, వాడు కూడా వచ్చిండు. పబ్లో ఏదో లేడీస్ ముగ్గురు తాగేసి వచ్చి నా మీద సోహెల్ అది ఇది అని చెప్పి ఫుల్ తాగున్నారు. ఫ్యాన్ అది అని చెప్పి ఒక అమ్మాయి అన్నది. ఓ అమ్మాయి ఫుల్ తాగేసి వాడుతుంది అండి, వాడు వీడని మాట్లాడుతుంది. అరే ఏంద్రా అని నిశాంత్ గాడు వాడు వీడని మాట్లాడుకో అది అని. సో అమ్మాయిలు ఫుల్ తాగేసి ఉన్నారు ముగ్గురు. ఏదో గన్మ్యాన్ కూడా ఉన్నాడు, అది ఎవరో కూతురులు అనుకుంటా వాళ్ళు. సో గన్మ్యాన్ కూడా ఉన్నారు. నేను అప్పటికి సైలెంట్ అయిపోయినా. నేను ఎందుకు మనకి బూట్కట్ బాలరాజు ఆల్రెడీ పంచాయతీలోనే మనకి ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు ఏడికి పోయినా కూడా ఇప్పుడు ఒక్క మాట అన్నా కూడా మనదే తప్పు అని చెప్పేసి వేసేస్తారు, వద్దు అని చెప్పేసి నేను కామ్గా కూర్చొని నా పని నేను చూసుకుంటూ నేను కారు దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ రే రారా అది అని చెప్పేసి తాగి రారా రే అని చెప్పేసి అంటారు. నిశాంత్గా మర్యాదగా మాట్లాడు అది అని నిశాంత్ గాడు అనుకుంటున్నాడు. తర్వాత వాళ్ళు ఏదో గన్మ్యాన్ కూర్చోబెట్టేసుకున్నాడు. డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ ఇట్లా మళ్ళీ విండో ఓపెన్ చేసి మరీ ఏదేదో ఎక్కిరిస్తున్నారు వాళ్ళు ముగ్గురు తాగేసి, ఫుల్ తాగేసి. నాకు ఎందుకో నాకు ఏంటంటే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఉంటుంది. సట్కాయించిపోయింది ఇక. అప్పుడు డ్రింక్ చేసి ఉన్నావు? లేదు, నేను డ్రింక్ చేయలే. టక్కని దిగిన అమ్మాయి ఏంది అది ఇది అని చెప్పేసి చల్ దిగు అది అని గన్మ్యాన్ ఎవరైనా నువ్వు మధ్యలో రాకు అది ఇది అని చెప్పి కొంచెం గొడవగా అయింది. అయితే అప్పుడు మా మమ్మీ ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేసేసి నేను కట్ చేయడం మర్చిపోయినా. నేను అవన్నీ విన్నది. ఇప్పుడు ఇంటికి రాగానే తాగున్నావేమో నువ్వు అని చెప్పేసి అనుకున్నది. తాగినవా అని అడిగింది. రాత్రి 1:30 అవుతుంది. తాగినవా అన్నది. అదే నేను తాగుతా, నేను ఎప్పుడో మానేసి, అసలు నేను తాగుడు ఏంది, నేను తాగా కదా అని చెప్పేసి అంటే, లేదు ఒకవేళ అలవాటు ఉన్నా కూడా నేను ఎక్కడ తాగినమ్మా అని చెప్పి నేను మరి ఎందుకు అట్లా అరిచిన అంటే ఊరికే అని పిలిచిన నిశాంత్ గారిని. అరే నిశాంత్ చెప్పురా అంటే లేదా ఆంటీ అది అని. నాకు ప్రామిస్ చేయ నువ్వు. ఎందుకో తెలియదు బ్రో, 5 days బ్యాక్ హాస్పిటల్ అడ్మిట్ 5 days బ్యాక్. నాకు ప్రామిస్ చేయి నువ్వు తాగానని. అమ్మ నేను తాగానే అది అని చెప్పేసి ప్రామిస్ చేసిన. మళ్ళీ హాస్పిటల్లో ప్రామిస్ చేసిన. సో ఇది జరిగిన విషయం. అప్పటి నుంచి ఇంకా నేను అసలు అంటే కళ్ళే తాగుతా, కళ్ళు లేదా వైన్ ఇంకేం తాగా. నేను వైన్ కూడా జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వైన్, కళ్ళు తాగితే ఫుల్ తాగేస్తా. సో అది కూడా మానేసిన. కానీ ఎందుకో ఈ ఇన్సిడెంట్ ఉన్న తర్వాత ఆర్టిస్ట్ లైఫ్ ఎంతైనా
ఎవడేమన్నా తీసుకోవాలా, ఎవరు చుట్టుపక్కల మాట్లాడుకున్నా కూడా సైలెంట్గా అంతే. నవ్వి అంటే పర్లేదు. ఒక్కటి ఇక నాకు ఒక్కొక్కసారి నేను అడిగితే ఒకటి, నువ్వు పబ్లిక్ ఫిగర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ నెగిటివ్ అండ్ ఆల్సో పాజిటివ్ అంటారు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే నేను మనిషిగా చెప్తా, యాక్టర్గా కాదు. ఇందాక చెప్పినా కదా, నీ చుట్టుపక్కల నిన్ను కించపరచడానికో లేదా నిన్ను 100 మంది 100 రకాలుగా అనడము ఇవన్నీ జరిగినప్పుడు నీ సెల్ఫ్ కంట్రోల్ ఎట్లుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. నా బొంగు వాళ్ళతో నాకేంద్రా భయ్, నా ఇల్లు, నా వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నా గోలు, అదే నా కాన్సన్ట్రేషన్ రా భయ్ అని చెప్పేసి అనుకున్నావు అనుకో, ఇవన్నీ జూజూబీ. నేను అట్లనే అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పినా కదా, నాకు ఆ మమ్మీ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా నాకు అనుకుంటారా భయ్, చేసుకుంటారా భయ్, సైలెంట్ అయిపోయింది, వదిలేసాను. కానివ్వరు, మీ పని మీరు కానివ్వరు. నేను మంచిగా హ్యాపీగా నేను జిమ్ చేసుకుంటున్నా, నేను హ్యాపీగానే ఉన్నా, నా దునియాలో నేను బతుకుతున్నా సాల్. ఎవరి దునియాలో వాడు బతుకుతే జిందగీ మంచిగా ఉంటుంది, అంతే. సో ఆంటీ కోరిక మరి ఎప్పుడు నెరవేరుతుంది? ఆ పెళ్ళి ఎప్పుడు? చేసుకుంటా ఒక 2 years, 1.5 ఆల్రెడీ 35, 36 వచ్చాయి. 32 32 ఎప్పుడు? 32 అది 32 రా. 32 అయిపోయి 33 రన్నింగ్. 91 ఎవడు 91 92 నాది. అరే 92 అయితే ఎంత చెప్పు? 92 అయితే ఎంత చెప్పు? 33 మన 32 అన్నావు అంటే 33 రన్నింగ్ అదరా. 34 అయితే 34 రన్నింగ్. అరే ఏజ్ల గురించి ఎందుకురా, ఏజ్ జనరల్ నెంబర్ రా. అవును, మనం ఇప్పుడు చూడు, నువ్వు చిన్నోడువా, నేను చిన్నోడు, నేనే చిన్నోడు అంటారు. ఎవరు చెప్తారు? అయ్యా బ్రో అంకుల్లో ఉన్న తెలుస్తుందా? ఎవడు? నువ్వే. రే కథలు పడ లైట్ గా పైన హెయిర్ ఏమైంది, పైన తెల్లగా వస్తుంది. నా అంతా కూడా లేవు. ఓకే, అంటే 35 దాటిందంటే పెళ్ళి కొంచెం కష్టం అనే ఒక అదేం లేదురా, థియరీ ఉంది. మ్యాటర్ ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడైనా పెళ్లి చేసుకో. ఓకే, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేకపోతే ఏంటి? ఎందుకు పాపం ఇంట్లో పెళ్ళి అంటున్నా కూడా? గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఉన్నట్టు లేదు, బట్ ఉంది లేదు అయితే ఉంది ఉన్నట్టు లేదు, బట్ ఉంది, ఉండొచ్చేమో, ఉంటుందేమో, ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పనా, మొత్తం అంతా ఎడిట్ చేయించి ఆ ఉంది అనేది మాత్రం వేస్తా. సో అట్లేం లేదు. 2 yearsలో అమ్మాయి కదా, 3 years రిలేషన్షిప్. చీ ఆబ్రా. అదే. సో నెక్స్ట్ ఏంటి బ్రో, ఎలా ప్లాన్ చేస్తున్నావు? ఈ కళింగపట్నం ఆల్రెడీ కళింగపట్నం మంచి సక్సెస్ అయిందిరా. సో ఈ రెస్టారెంట్ ఫీల్డ్లో నేను సక్సెస్ అయిపోయినా, బిజినెస్ ఫీల్డ్లో అయితే నేను సక్సెస్ అయినా, బట్ ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది చూసుకోవాలి. సో అదే స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది. సో సర్చింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ ఎవరు వచ్చినా కూడా డెఫినెట్లీ 100% ప్రొడ్యూసర్ అనే కాదు, ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు నేను ఇప్పుడు ఏం ఎంత మాట్లాడినా కూడా పనే మాట్లాడుతుంది. కాబట్టి చూద్దాం, లెట్స్ సీ. సో ఈ 4 సినిమాల నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి? అంటే ఒక సినిమా డబ్బుల కోసం చేసావని విన్నా, ఇంకో సినిమా డైరెక్టర్ని చూసి ఓకే చేసావని విన్నా, స్టోరీ ఏం వినకుండా. ఇంకో సినిమా డబ్బులు పెట్టి మోసపోవడం అంటే అదే డబ్బుల పరంగా నీకు ఎఫెక్ట్ పడింది. ఇంకో సినిమా వచ్చేసి ఎప్పుడో రిలీజ్ అవ్వాలి సినిమా డిలే అవ్వకుంటూ ఆ ప్రాసెస్లో కొంచెం డైల్యూట్ అయిపోయింది సినిమా. ఈ 4 సినిమాలకు 4 లెసన్స్ ఉన్నాయి. దాని నుంచి నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈసారి జాగ్రత్త పడుతున్నా. ప్రతిదీ ప్రొడక్షన్ నుంచి మొదలు పెడితే ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా ఎండ్ చేయాలి, ఏంది అనేది మొత్తం కంప్లీట్ దాని మీద రీసెర్చ్ చేసుకొని దాని మీద కూర్చొని ఉన్నా. నాలాంటిలోకి ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సినిమాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి, మంచి ఆపర్చునిటీలు రావు, స్టోరీలు వస్తాయి, ప్రొడ్యూసర్స్తో సహా వస్తారు. బట్ మనం యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ జనాలు మళ్ళీ డబ్బులు పెట్టుకొని థియేటర్లో సినిమా చూస్తే ఆ డిసప్పాయింట్ అయి బయటికి వస్తే నేను మోసం చేసినట్టు అవుతుంది. వద్దు, నా స్వార్థం కోసం ఇక ఆపేద్దాం అని చెప్పేసి సింగరేణి కాన్సెప్ట్ మీద కూర్చున్నా. యాక్చువల్లీ నా నెక్స్ట్ సినిమా సింగరేణి మీద.
1999 బ్యాక్ డ్రాప్, సింగరేణి మీద నా నెక్స్ట్ సినిమా. దాని మీద కూర్చొని ఉన్నాను నేను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, అయిపోయింది. సో నేను ఇప్పుడు ప్రొడ్యూసర్స్ హంటింగ్లో ఉన్నా, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎవరు చెప్పరు, కాన్సెప్ట్ కూడా నేను రివీల్ చేసేసిన నీ పాడ్కాస్ట్లోనే. సో నేను ఎందుకు అంటున్నానంటే, చాలామంది నన్ను తిట్టుకొని ఉంటారు, ఏం సినిమాలు తీసినవరా అది ఇది అని. సో ఆబ్వియస్లీ మిస్టర్ ప్రెగ్నెంట్ ఈజ్ అ గుడ్ మూవీ, ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్. ఎవరు వచ్చినా కూడా బాబు నేను మిస్టర్ ప్రెగ్నెంట్ చూసినా బాగుంది అది ఇది అని అంటారు. బూట్కట్ బాలరాజు ఇప్పుడు యూట్యూబ్లో చూసినా, సరే యూట్యూబ్ వరకేనేమో నా సినిమా, సరే ఓకే పర్లేదు, అట్లీస్ట్ ఐఎమ్ ఎంటర్టైనింగ్ ఇన్ యూట్యూబ్ యాజ్ ఆఫ్ నౌ. అంతమంది చూసిరు, 20 లక్షల పైన మంది చూసిరు, 20 లక్షలు ఎంటర్టైన్ అయ్యారు, చాలా నాకు చాలా చూద్దాం నెక్స్ట్ ఇంకొంచెం బెటర్గా చేద్దాం అని చెప్పేసి ఉద్దేశంలోనే ఉన్నా. సో నేనైతే నేర్చుకున్నది అది, పర్ఫెక్షన్ ఉండాలి ప్రతి దాంట్లో అని చెప్పేసి. బిగ్ బాస్లో నన్ను చూశారు, బిగ్ బాస్లో సోహిల్ అన్న నడిచారు, మీరు ఎందుకు సినిమా వరకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అనే పాయింట్ నీకు మైండ్లో వచ్చింది. మళ్ళీ ఎందుకు సినిమానే చేయాలి, ఒక సినిమా చేసి సమాధానం చెప్పాలనే పాయింట్ ఎందుకు? అంటే ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కానీ లేకపోతే ఎవరైనా సరే టెక్నీషియన్స్ ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళలేరు. అది ఫ్యాక్ట్. అది ఒక్కసారి పట్టుకున్నదంటే మనం వదిలిపెట్టలేం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒక మజా వస్తుంది ఇందులో. ఏంటంటే ఫెయిల్యూర్తో కూడా ఒక మజా వచ్చింది బై నాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆ ఫెయిల్యూర్తోనే ఇంకా నేను బౌన్స్ బ్యాక్ అయినా. అరే లేదు ఈసారి చేస్తే గట్టి కొట్టాలరా బై, వేలెత్తిన వేలు ఏదైతే ఉన్నదో ఆ వేలు మళ్ళీ దించాలి, క్లాప్స్ పడాలి, ఆ మొండితనంతోనే ఉన్నా తప్ప నేను ఫెయిల్యూర్ వచ్చింది కదా అని చెప్పేసి వెనకడుగు వేసే రకం అయితే కాదు. నేననే కాదు, ఎవరైనా అట్లనే ఉండాలి. ఫెయిల్యూర్ సక్సెస్ వస్తుంటాయి లైఫ్లో. నేను ఒకటే నమ్ముతా, మన ప్రయత్నం అనేది ఎప్పుడైతే ఆగుతుందో అదే ఫెయిల్యూర్. నేను ఆల్రెడీ చెప్పిన చాలా ఇంటర్వ్యూస్, నీ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతేనే నీకు సక్సెస్ అనేది తగులుతుంది ఏదో రోజు. అందరికీ అన్ని సినిమాలు సక్సెస్ రావు, ఓకే. సో కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని యావరేజ్ ఉంటాయి, కొన్ని పెద్ద హిట్ అవుతాయి. అందరు హిట్ అవ్వాలనే సినిమా చేస్తారు. ఈ మధ్యన ఎందుకు జిమ్ ఆర్ కళింగపట్నం ఈ రెండు తప్ప లైఫ్లో ఏది నడవట్లేదు? స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది కదా, అన్నిటికన్నా పెద్ద ఆయుధం స్క్రిప్టే. సో స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఇందాక నువ్వు ఇండస్ట్రీకి దూరమైనా అంటున్నావు, నేనేం దూరం అవ్వలేదు. ఒకప్పుడు ఏంటంటే నేను చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను బిజినెస్ పెట్టిన. ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు సర్వైవల్ కోసం మనము మంత్లీ మనం అరే చలో ఓకే సేవింగ్ చేసుకోవాలి, మన జీవితం నడవాలి అని అన్నప్పుడు ఒకరి దగ్గర చేజాపడం కంటే మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అనేది అది మనిషి చేసే సహజమైన ఒక విషయం అది. సో అట్లా నేనేందంటే నేను 4 సినిమాలు చేసిన, బట్ 4 సినిమాల్లో నాకు మంచి పేరు వచ్చిన 2 సినిమాలు. బట్ నాకేందంటే ఇక తర్వాత ఆడియన్స్ ఏదైతే ఇప్పుడు మైండ్ సెట్ ఏదైతే ఉందో కరెక్ట్ కొడితే గట్టిగా ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా ఉంటేనే థియేటర్ వరకు వెళ్ళి చూస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే మైండ్ సెట్లో ఉన్నారు, లేదా ఓటీటీలో చూస్తారు. సో అది ఉంది కాబట్టి నాకేందంటే డబ్బుల కోసము లేదంటే ఆపర్చునిటీ రావాలి నాకు ఏదో చేసేద్దాము అని చెప్పేసి నేను చేయాలనుకోవట్లేదు సినిమాలు. ఈసారి సినిమా చేస్తే ఒక ఆడియన్స్ ఒక టికెట్ పెట్టుకొని థియేటర్కి వెళ్తే ఆడు సాటిస్ఫై అయ్యి బయటికి రావాలి, అమ్మ ఏం సినిమా రావాయి అని చెప్పేసి. సో అలా నేను దాని మీద వర్కౌట్ చేస్తున్నా. దానివల్ల నాకేందంటే టైం గ్యాప్ వచ్చిందే తప్ప నేను ఇండస్ట్రీకి దూరం అవ్వలేదు. అది. సో ఫైనల్గా ఆడియన్స్కి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది, వాళ్ళతో ఒక మాట ఏమైనా మాట్లాడాలంటే ఏం మాట్లాడదు? సరే నా గురించి పక్కన పెట్టండి, నేను ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటూ మూవీ చేసుకుంటా, రెస్టారెంట్ బిజినెస్ చేసుకుంటా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఒకటే లైఫ్ జిందగీ, ఎంజాయ్ చేయర్రి. ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరీ, యువర్ లైఫ్ ఈజ్ పర్మనెంట్, యువర్ పేరెంట్స్ డ్రీమ్స్ ఆర్ పర్మనెంట్. సో వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, నీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అది పర్మనెంట్. దాని వెనకాల పడు. ఆడేమో అన్నాడు, ఈడేదో అన్నాడు, నీ జీవితం పక్కోడి చేతిలో పెట్టకు, నీ జీవితం నీ చేతిలోనే పెట్టుకో. నువ్వు నీ కంట్రోల్లో ఉండు, వేరే సెకండ్ థాట్స్ ఏం పెట్టుకోకు లైఫ్లో. ఒకటే థాట్ పెట్టుకో, ఒకటే గోల్ పెట్టుకో. నీ జిందగీలో నీ ఒళ్ళో నువ్వు బతుకు. ఇది ఒక్కటే చెప్తా నేను. హ్యాపీగా ఉండు అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. సో దట్స్ సోహెల్ ఫర్ యూ. మరో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.